ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థనా జీవితం, ప్రార్థనే జీవితం, ప్రార్థనా జీవితం, ప్రార్థనే జీవితం. ప్రార్థించు ప్రియునితో. ప్రియ శ్రోతలు, దేవుని యందు మీరు ఆనందించాలని మీ కుటుంబముల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రేడియో వర్తమానాల ద్వారా దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకుంటున్నారు కదూ. ఇలాగే ఆత్మీయంగా ఫలించాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము ఎబ్బేజు ప్రార్థన. ముందుగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. సర్వోన్నతుడా, ఉన్నతమైన దేవుడా, మీ పాదముల చెంత నమస్కరిస్తూ మిమ్మును ఆరాధిస్తూ వస్తున్నాం. వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చిన మా ప్రియ శ్రోతలను మీరు ప్రత్యేకంగా దీవించుదరని, వాక్యాన్ని అర్థం చేసుకునే మనసును, ఒక దృఢమైన నిశ్చయమైన నిర్ణయాన్ని తీసుకోగలిగిన మనస్సాక్షిని అనుగ్రహించమని, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆత్మీయంగా ఫలింపచేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ఎబ్బేజు గురించి బైబిల్ గ్రంథంలో చాలా తక్కువగా వ్రాయబడి ఉన్నది. ఆయన తల్లి అతనిని కనేటప్పుడు ఆమె ఎంతో వేదనతో అతనిని కనిన దానిని గురించి, అతడు దేవునికి చేసిన చిన్న ప్రార్థన గురించి వ్రాయబడినది. ప్రార్థన చిన్నదే కాని అతని ప్రార్థన చాలా విలువైనది. అతని తల్లి వేదనతో అతనిని కనింది కాబట్టి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టబడింది. ఎబ్బేజు ప్రార్థన అను ఒక క్రైస్తవ పుస్తకము చాలా పేరు సంపాదించింది. అందులో ఎబ్బేజు చేసిన చిన్న ప్రార్థన గురించి చెప్పబడింది. 2000 పుస్తకాలు అమ్ముడుపోతాయని ఊహించారు, కాని 4 మిలియన్ల పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఈ ఎబ్బేజు చేసిన ప్రార్థన దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో చూడగలం. చదవటానికి, వినటానికి ఇది చాలా సాధారణమైన ప్రార్థనగా కనిపిస్తుంది. అది బైబిల్ గ్రంథములో ఇలాగున వ్రాయబడింది: ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా సరిహద్దును విశాలపరిచి, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయుమని, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు చేసిన ప్రార్థనకు, అతడు చేసిన మనవిని ఆలకించి దానిని అతనికి దయచేసెను. చాలా అనువాదాలలో ఎబ్బేజు తన సొంత ప్రదేశములో కాకుండా ఇతర ప్రదేశములో ఎక్కువ మంది తన గురించి ప్రార్థించినట్లుగా అంటారు. ఆ పుస్తకము కూడా అదే చెప్తుందని చాలామంది అంటారు. అందుకే ఆ పుస్తకము అంత ప్రఖ్యాతి చెందినదని గుర్తించాలి. ఎబ్బేజు తన సరిహద్దుల గురించే ప్రార్థించినట్లుగా బైబిల్ గ్రంథం చెబుతున్నది. అదే నిజమైతే జనులు ఆస్తిని, హోదానే ఎక్కువగా ఆశిస్తున్నారని అర్థము. మనము ప్రార్థన చేసేటప్పుడు ఒక్క ప్రవచనమును తీసుకొని దాని గురించే ప్రార్థన చేయకూడదు. ప్రార్థన గురించి దేవుడు ఏమి చెప్తున్నాడో, ఏమి నేర్పించాలని అనుకుంటున్నాడో దానిని గమనించాలి. దాని ప్రకారమే ప్రార్థన చేయాలి. ఆయన చిత్తం ఏంటో కనుక్కొని ప్రార్థన చేస్తూ రావాలి. ఈ పుస్తకములో కేవలము దేవుని వాక్యమును ప్రకటించాలని ఆశించాడు ఎబ్బేజు. తన సరిహద్దులను విశాలపరిచి తనను ఆశీర్వదించుమని అడిగినప్పుడు దేవుడు అతని ప్రార్థనను విన్నాడు. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. మనము ఇతరులకు వాక్యము చెప్పినప్పుడు వారు మారు మనస్సు పొందాలి. అంతేకాదు, వారు దేవుని రాజ్యములోనికి చేర్చబడాలి. ఇక ప్రాముఖ్యంగా వారి కొరకు ప్రార్థన కూడా చేయాలి. ఇలాంటి ప్రార్థనే యథార్థమైనది. గమనించాలి, ఈ క్రమములో మన సంఘము పెరిగినప్పుడు మనకు పేరు ప్రఖ్యాతులు, డబ్బులు బాగా సంపాదించవచ్చు అని అనుకోవటము తప్పు. ఒకవేళ మనకు మంచితనము, మంచి పేరు, గొప్పతనము రావచ్చు, కాని
అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇక చాలా ప్రాముఖ్యమైన విషయము, సంఘము పెరిగే కొలది సంఖ్య ముఖ్యము కాదు. పరిశుద్ధ గ్రంథములో జనసంఖ్య చూడటము అవివేకమని దావీదు గ్రహించి దాని గూర్చి పశ్చాత్తాపపడి దేవుని యొద్ద క్షమాపణడిగాడు. సంఖ్య అధికమైనదన్న ఆలోచన గర్వాన్ని పుట్టిస్తుంది. సంఖ్య కన్నా సంఘము అవసరము అనే పుస్తకము వలన మనము నేర్చుకోవలసిన పాఠమేమంటే, సంఘములో సంఖ్య పెరగటం ముఖ్యము కాదు. నీ సంఘములో హాజరు అయిన సంఖ్య పెరిగిందంటే సంఘము అభివృద్ధి చెందుతుంది అని కాదు. అన్ని ప్రాంతముల నుండి మనుషులు వస్తున్నా బహు తక్కువ మంది సేవలో పాల్గొనుచున్నారంటే వారు నిన్ను చూడటానికే వస్తున్నారు కాని, లేదా నామకార్థంగానో సాంప్రదాయబద్ధంగానే వస్తున్నారు కాని, సువార్త విని మారుమనసు పొందటానికి, సరిచేసుకోవటానికి మాత్రం కాదు. గమనించండి ప్రియ సంగమా, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఎన్ని మార్లు వాక్యం విన్నా వారు మార్పు చెందలేదంటే వారు సరి అయిన క్రైస్తవులు కాదు. ఒక చిన్న ఉదాహరణ, నీవు ఒకవేళ రోజంతా కారు గ్యారేజులో ఉంటే అంత మాత్రాన నీవు కారువు కాబోవు కదా. అది చర్చి విషయంలో ఖచ్చితము. ప్రతి వారము మనము చర్చికి వెళ్తే మనం క్రైస్తవులము కాదు. మరి నీవు ఎలా ఉన్నావు? సేవలో సహాయముగా ఉన్నావా? పరిచర్యలో పాల్గొనగలుగుతున్నావా? ఇతరులకు సువార్త అందించేవానిగా నీవున్నావా? ప్రశ్నించుకోవాలి. 2 నెలల క్రితము ఈ అంశము మీదనే వేరొక రేడియో ప్రసారంలో విశ్వాసులుగా నటించే వేషధారులు ఉన్నారని బోధించాను. ఇది నిజం కాదా? మరి నీ సంగతేంటి? నీవు క్రీస్తులో ఎదుగుతూ సేవ చేయాలని ఆశ ఉంటే నీవు తప్పక ప్రభువును ఆరాధిస్తావు, స్తుతించగలవు. యేసు ప్రభువు కూడా నీ నుంచి ఆశించేది అదే. ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో ఈ భావాన్ని నువ్వు గుర్తించగలిగితే అది సరి అయినది. ఎబ్బేజు యొక్క ఆలోచన, తన భారము తన సరిహద్దులలో వాక్యమును ప్రకటించాలి. అనేకులు దేవునిని ఎరిగి తాను దేవునిని మరి ఎక్కువగా సేవించటానికి ప్రార్థన చేశాడు. ఆ పుస్తకములో ఎబ్బేజు చేసిన ప్రార్థనను గురించి ఇంకొక విషయము తప్పుగా అర్థం చేసుకోబడింది. ఆ రచయిత ఆ ప్రార్థనను చాలాసార్లు అనగా ప్రతి దినము అనే కాదు, దినములో అనేకసార్లు ప్రార్థించాలని ఆశిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మనం గమనించవలసినదేంటంటే, ప్రార్థనలో మనము అనేక మాటలతో ప్రార్థించటం వలన మన ప్రార్థన వినబడుతుంది అని అనుకోవద్దు. కొద్ది మాటలతో నిష్కపటమైన ప్రార్థన చేసినా, అది ఎన్నిసార్లు చేసినా అది మంచిదే. చేయబడినటువంటి ఈ ప్రార్థన ఎప్పుడూ నీ హృదయంలో దాచబడి ఉండాలి. కపటమైన ప్రార్థన ఎన్నిసార్లు చేసినా దానికి జవాబు రాదు. గమనించండి, యథార్థత లేని ప్రార్థనలు అనేకసార్లు చేసినా పర్వాలేదు అన్నది అన్యుల భావన. నేను ఒక దినాన బౌద్ధ మతస్థుల ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఒక ఊయలలో ప్రార్థన చేసిన కాగితములను చూశాను. గాలి వీచినప్పుడంతా ఆ ఊయల అటూ ఇటూ ఊగుతున్నప్పుడు ఆ కాగితములలో వ్రాసిన ప్రార్థన చేయబడుతుందని వారి ఊహ లేదా వారి నమ్మకం. ఈ ప్రాంతం వారు ఒక పండుగను ఆచరిస్తారు. ఈ పండుగ సందర్భాన శబ్దము చేయు కర్రలకు చివరన తీగలు కట్టి అవి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటే అన్నిసార్లు ప్రార్థన జరుగుతుందని నమ్ముతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా వేగంగానూ తీవ్రంగానూ వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేనొక విషయాన్ని మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. మొదటిసారి మా సంఘమునకు నేను వెళ్ళినప్పుడు అందరూ పరలోక ప్రార్థనను హడావుడిగా చేస్తున్నారు. విషయమేంటంటే, వారిలో చాలామందికి ఆ ప్రార్థన యొక్క అర్థం తెలియదు. గమనించాలి, మనం ఎన్నిమార్లు చేస్తున్నామో అన్నది ప్రాముఖ్యం కాదుగాని ఆ ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. నీవు అనేకసార్లు ప్రార్థించినా ఎన్నిసార్లు చేశానని ఎంచొద్దు. నా దృష్టిలో ఎబ్బేజు ప్రార్థన అనే పుస్తకము మంచిది. అయితే నీవు గుర్తుపెట్టుకోవలసిందేంటంటే, హృదయములో నుండి వచ్చిన యథార్థమైన ప్రార్థనను దేవుడు ఇష్టపడతాడు. నీ హృదయములో నుండి వచ్చిన యథార్థమైన ప్రార్థనకు తప్పక జవాబు వస్తుంది. ఆయన పేరిట ఏమి అడిగినా కూడా అది ఆయన తప్పక ఇస్తాడు. అంతేకాదు, ఆయన చిత్త ప్రకారము ఏది అడిగినా ఆయన ఇస్తాడు.
ఆయన ఇష్టపడేదేంటంటే నీవు లోకమునకు దేవుని రాయబారిగా సందేశకుడిగా ఉండాలని. వినే ప్రతి ఒక్కరికి రక్షణ సువార్త అందించాలి. అయితే దాని కొరకు నీవు బలముగా ప్రార్థన చేయాలి. సర్వసృష్టికి వెళ్ళి రక్షణ సువార్తను చెప్పాలి. నిజముగా ఆత్మల భారము కలిగి సువార్తను ప్రకటించాలి అన్న భారముతో చేయబడిన ప్రతి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ప్రియమైన శ్రోతలు, ఈ విషయంలో నీ నిర్ణయమేంటి? నీ ప్రార్థన ఎలాగున్నది? నేను ఈ దినాన ఇన్ని మార్లు చేశాను అన్న చిన్న సంఖ్యతో తృప్తిపడుతున్నావా? లేక యథార్థమైన హృదయంతో భారము కలిగి ప్రార్థిస్తున్నావా? నీవు ఈ దినం నుండే ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన నీవు కూడా చేయగలవా? నీ సరిహద్దులను విశాలపరచమని అడుగుతావా? అయితే దేవుడు తప్పక నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, విలువైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన చేయటం ఎలాగో తెలుసుకున్నావు కదూ? నీవు ఎప్పటికైనా గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి ప్రాముఖ్యమైనది ఉన్నది. నీవు చేసే ప్రార్థనకు విలువ ఉన్నది. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనకు అర్థాన్ని తెలుసుకున్నాం. సాంప్రదాయబద్ధమైన ప్రార్థనలు చేస్తూ వచ్చాము, మమ్మల్ని క్షమించండి. యథార్థమైన హృదయముతో సువార్త భారము కలిగి ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు చేయబడిన ప్రార్థన మీరు తప్పక ఆలకించి జవాబిస్తారని ఎబ్బేజు ప్రార్థన వలన నేర్చుకున్నాం. మా ప్రార్థనా జీవితం ద్వారా మా కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఫలించటానికి సహాయము చేయమని మీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. పాపము చేత చచ్చియుండగా నీ ప్రాణమిచ్చి బ్రతికించినావే. వివరముల కొరకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. నీ ప్రాణమిచ్చి బ్రతికించినావే. ప్రేమను గాక ఇంకేమీ కోరని ప్రేమను గాక ఇంకేమీ కోరని యేసులో నిలిచెద ప్రార్థన చేయుచు. యేసులో నిలిచెద ప్రార్థన చేయుచు. ప్రార్థనా జీవితం ప్రార్థనే జీవితం. ఈతను ఇంకా అవనిలో ఉన్నను, ఆత్మలోనే